జై సాయిరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందాము. భగవంతునికి భక్తునికి మధ్య అహం అనేది పెద్ద అడ్డుగోడ వంటిది. దానిని పడగొడితే తప్పితే భగవంతుడు మనకు కనిపించడు. మనము ఎన్ని సంవత్సరాలు పూజ చేసినా భగవంతుడు మాకు అనుగ్రహం చూపడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది అలాగే అనుకుంటుంటారు. అయితే మనలో నేను, నాది అనే అహంకారం ఉన్నంత వరకు ఆయన మనకు చిక్కకపోతే మనకు అనుగ్రహం దొరకదు. అనుగ్రహం లేకపోతే ఆనందం దొరకదు. కనుక అంతా నాకు తెలుసు, ఇది నా వలనే జరిగింది, నేనే చేశాను అనే భావన నుండి మనమైతే ఎప్పుడు బయటపడతామో అప్పుడే భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇదంతా భగవంతుని దయ. ఆయన అనుగ్రహం వలనే నేను పొందుతున్నాను, ఆయన అనుగ్రహం వలనే నేను జీవించగలుగుతున్నాను. కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే అని అనుకొని నేను ఆయన చేతిలో పనిముట్టును అని మనం ఎప్పుడు భావిస్తామో అప్పుడు భగవంతుడు మనకి అనుగ్రహాన్ని చూస్తాడు అనే సత్యంలో ఎప్పుడూ మనం జీవిస్తూ ఉండాలి. అహం దానంతటదే వెళ్ళిపోతుంది. పరమానంద స్వరూపుడైన పరమేశ్వరుడు మనకి కనిపిస్తాడు. తను అనుగ్రహాన్ని పుష్కలంగా మనపైన కురిపిస్తాడు. ఎప్పుడు కూడా అహంకారం అనేది మనలో ఉండకూడదు. ఏ చిన్నది జరిగినా పాజిటివ్ నెగిటివ్ రెండిట్లు కూడా భగవంతుడు ఎందుకో మనకు జరిగేదంతా మంచే అనే భావనతో పాజిటివ్ ఆలోచనలతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ సాయిరామ్.